What does perfect even mean? Is there even such a thing? Ooh, can we switch up all the rules and imagine a utopia? Hi, welcome to my channel with me గోదారమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మార్నింగే మేమైతే ఒక ప్లేస్కి స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు వచ్చే 7:20 అయ్యింది. ఆ ప్లేస్కి రీచ్ అయ్యేటప్పటికి కొంచెం 1 అవర్ పడుతుంది అనమాట. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఏం ప్లేస్కి వెళ్తున్నాం, ఎందుకు ఇంత ఎర్లీగా స్టార్ట్ అయ్యామని చెప్పేసి మీకు వీడియోలో ముందు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గో. ఈరోజు ఈ వీడియో దేని గురించో, మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామో అని చాలామందికి ఈ పాటి తెలిసిపోయే ఉంటుందండి. అండ్ మేము ఈరోజు వచ్చేసి మెక్రిచి రిజర్వాయర్కి స్టార్ట్ అయిపోయాం. ఈ ప్లేస్కి నేను చాలా రోజుల మట్టి వెళ్దామని ప్లాన్ చేస్తున్నామండి, కానీ కుదరట్లేదు. ఎందుకంటే మెయిన్లీ వచ్చేసి సండే ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అవ్వడం అన్నది చాలా కష్టం అయిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎవ్రీ వీకెండ్ ఆల్మోస్ట్ వర్షం పడుతూనే ఉంటుంది, అందుకనే కుదరట్లేదు. ఈసారి ఈ వీకెండ్ ఎలాగైనా కంపల్సరీ ఈ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకుని స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. ఈ ప్లేస్కి రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వీడియోలో కనబడుతున్న బస్ నెంబర్స్ ఏదైనా తీసుకుని ఆపోజిట్ మెక్రిచి రిజర్వాయర్కి అయితే వచ్చేయచ్చండి. అండ్ జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే మనకి రిజర్వాయర్ కనబడుతుంది అనమాట. ఇప్పుడైతే మెక్రిచి రిజర్వాయర్ సైడ్ వచ్చేసామండి. బయట నుంచి వ్యూ ఎంత బాగుందో కదా, లోపలికి వెళ్ళాక దీనికన్నా ఇంకా చాలా బాగుంటుందండి. ఎవరు కూడా ఈ వీడియోని ఎండ్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. స్టార్టింగ్లోనే మనకి షెల్టర్ ఉంటుంది. దీంట్లో ఒక రెస్టారెంట్ ఉంటుందండి. రెస్ట్ రూమ్స్ అండ్ డ్రింక్స్ అండ్ వాటర్కి సంబంధించి వెండింగ్ మిషన్స్ ఉంటాయి. అందరూ వచ్చి ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ అయ్యి హైకింగ్కి అయితే స్టార్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ దాటితే మళ్ళీ మనకి రేంజర్ స్టేషన్కి వెళ్ళేదాకా సరిగ్గా వాటర్ అన్నది కూడా ఎక్కడ దొరకదండి. అందుకని ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ అయ్యి వార్మప్ అయ్యి అయితే హైకింగ్ స్టార్ట్ చేస్తారనమాట. మేమైతే హైకింగ్కి స్టార్ట్ అయిపోయామండి. చాలామంది గ్రూప్స్గా వచ్చి ఇక్కడ హైకింగ్ చేస్తూ ఉంటారు. అండ్ నేనైతే అంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు వెదర్ రిపోర్ట్లో రెయిన్ చూపించింది, కానీ మేమైతే ధైర్యం చేసి వచ్చేసాము. వర్షం అయితే పడలేదు, క్లైమేట్ కూడా చాలా బాగుందండి. అండ్ ఈ రిజర్వాయర్ వాటర్ వచ్చేసి సింగపూర్కి మేజర్ వాటర్ రిసోర్స్ అనమాట. ఈ రిజర్వాయర్లో చాలా యాక్టివిటీస్ చేయడానికి ఉంటాయండి. దాంట్లో ఒకటి వచ్చేసి ఫిషింగ్ అనమాట. స్పెషల్గా ఇక్కడ ఫిషింగ్ స్పాట్ అనేది ఉంటుంది. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట ఫిషింగ్ కోసం కూడా. ఈ రిజర్వాయర్లో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉందండి. అంటే కెనాయింగ్ అండ్ కయాకింగ్ కూడా ఉందన్నమాట. మనకి రెంటల్కి బోట్స్ దొరుకుతాయి. పర్ అవర్ వచ్చేసి $15 అప్రాక్సిమేట్లీ ఉంటుందండి. ఇక్కడ కయాకింగ్ వచ్చేసి సింగపూర్ కనాయ్ ఫెడరేషన్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారండి. అండ్ చిల్డ్రన్ 7 years నుంచి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళకి వచ్చి అడల్ట్ అకంపెనీ చేయాలి. అండ్ 12 years ఏజ్ నుంచి సింగిల్గా కూడా చేయొచ్చు అనుకుంటండి. ఇదే కయాకింగ్ బోట్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ కూడా ఉంటాయండి. సింగిల్గా కూర్చునేది అండ్ డబుల్ సీటర్స్ కూడా ఉంటాయన్నమాట. అక్కడ చూసారు కదా ఫ్రంట్లో వాళ్ళు ట్రైన్ చేస్తున్నారనమాట కయాకింగ్ ఎలా చేయాలి అని. అక్కడ లోతు కూడా చాలా తక్కువగా ఉంటుంది. వాటర్ ఫ్లోటింగ్ కూడా అంత ఉండకపోవడం వల్ల కయాకింగ్కి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. ఆ వ్యూలో అలా కయాకింగ్ చేయడం అన్నది చాలా స్పెషల్ ఫీల్ అనమాట.
బ్యాక్ సైడ్ చూసారు కదండి రిజర్వాయర్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఎంత అందంగా ఉందో. ఇప్పుడు వెదర్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కయాకింగ్ చూసారు కదా, చూపించాను ఎలా చేస్తున్నారు, ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు, తర్వాత బోట్ రైడ్ ఎలా తీసుకుంటారు అన్నీ చూసారు కదా. ఇప్పుడైతే ట్రెక్కింగ్కి స్టార్ట్ అయిపోతున్నామండి. వచ్చేయండి చూసేద్దాం. స్టార్టింగే మనకి ప్రూనస్ అండ్ పెటైట్ ట్రైల్ ఉంటుందండి. ఇప్పుడైతే మేము ఆ ట్రైల్కి స్టార్ట్ అయిపోయాము. పచ్చనిదనమే పచ్చదనమే అన్నట్టు ఎటువైపు చూసినా పచ్చదనమేనండి. ఎంత గ్రీనరీ కావాలంటే అంత గ్రీనరీ, ఫ్రెష్ ఆక్సిజన్ అనమాట. ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే కనుక తప్పనిసరిగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మీరైతే ఎప్పుడు మర్చిపోరు అనమాట. ఈ స్పాట్లో అయితే కొన్ని మంచి మంచి పిక్స్ తీసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. మనకి హైకింగ్ స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక స్పెషల్ ఫ్రెండ్ మనకి వెల్కమ్ చెప్తుందండి. చూసారు కదా, అదేంటో అనుకుంటున్నారా? మాంటర్ లిజర్డ్ అండి. అంటే తెలుగులో ఉడుము అంటారు అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాన్ని ఉడుము అంటారండి. ఇక్కడ నుంచే మనకి వాక్ ట్రైల్ అనేది స్టార్ట్ అవుతుందండి. మొత్తం అంతా ఒక ఫారెస్ట్లో నడిచిన ఫీల్ అయితే వస్తుంది. ట్రెక్కింగ్లా ఉంటుంది. అండ్ రేంజర్ స్టేషన్కి వెళ్ళాలంటే 3.8 కిలోమీటర్స్ అండి. అక్కడ దాకా మనకి రెస్ట్ తీసుకోవడానికి సరైన స్టాప్ లాంటిది అలాంటిది ఏమి ఉండదు. అండ్ ట్రీ టాప్ వాక్ కూడా చాలా బాగుంటుంది. చూడాలి అంతవరకు నడవగలుగుతామా లేదా అని. అండ్ ఈ లోపల వర్షం హోప్స్ ఏం పడకుండా ఉంటే మనం సక్సెస్ఫుల్గా ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసేద్దామండి. Let's get started! 0 kilometers. మేము స్టార్ట్ చేసిన ట్రైల్ వచ్చేసి 4.3 కిలోమీటర్స్ అండి. అండ్ 3.5 కిలోమీటర్స్ ఈస్ ద మినిమం అండి. రేంజర్ స్టేషన్కి వెళ్ళాలంటే 3.5 కిలోమీటర్స్ అయితే నడవాలి. అది వచ్చేసి మినిమం. అంటే హైయెస్ట్ వచ్చేసి 11 కిలోమీటర్స్ ట్రైల్ కూడా ఉంది. మీరు పిల్లలతో కనుక ఈ ప్లేస్కి వస్తే 3.5 కిలోమీటర్ హైకింగ్ ఈజ్ ఐడియల్ హైకింగ్ అండి. ఫారెస్ట్లో ఉంది కదా ముని, చాలా పెద్దగా ఉంది. నేను అసలు సింగపూర్లో ఫారెస్ట్ ఉందని తెలియదు, మరి ఫారెస్ట్ లాగే ఉంది. మర్చిపోయావా? చిన్నప్పుడు వచ్చింది గుర్తుందా? మర్చిపోయావా? మర్చిపోయాను. అన్నయ్యతో వచ్చాం కదా, అప్పుడు నువ్వు ఇక్కడ కింద ఉన్న స్టిక్స్ అవన్నీ తీసుకుని ఆ స్టిక్స్తో ట్రెక్కింగ్ చేసేవాళ్ళు తెలుసా? గుర్తులేదు నీకు అంతే. అప్పుడే నడిచేసావు నువ్వు. 4 ఇయర్స్ ఉన్నప్పుడు, 5 ఇయర్స్ ఉన్నప్పుడే ఫుల్గా మొత్తం ఎండ్ దాకా, ట్రీ టాప్ దాకా నడిచేసాను తెలుసా మనం. ఇప్పుడు రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, వాకింగ్కి వెళ్తున్నాము. నువ్వైతే ఫుల్ 3 అవర్స్ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటావు. ఇప్పుడు ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నావు కదా. మనం కంప్లీట్ చేసేయాలి, మొత్తం ట్రైల్ కంప్లీట్ చేసేయాలి. ఓకేనా? ఫస్ట్ స్టిక్ చూస్తాను. మై వాకింగ్ హీరో. సరదాగా కనుక మనం పిల్లలతో ఆడుతూ పాడుతూ కనుక వస్తుంటే మనకి ఆ టైర్డ్నెస్సే తెలియదండి. చాలా ఫాస్ట్గా నడిచేస్తున్నట్టు అనిపిస్తుంది. చేతిలో కర్ర ఉంటే ఆ కిక్కే వేరే. చాలా ఎక్కువ చేశారు అదా. మోని స్టాప్, కాళ్ళు ఎక్కడతాయి. ఇంకా చాలా ఎనర్జీ రిజర్వ్ చేసుకోవాలి నువ్వు. ఇంకా చాలా దాకా వెళ్ళాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకే?
What does perfect even mean? Is there even such a thing? Ooh, can we switch up all the rules and imagine a utopia? Darling, I'm just so fed up with రేంజర్ స్టేషన్కి వెళ్ళేదాకా ఇంక ఏమీ ఉండవండి. ఓన్లీ జస్ట్ ఇక్కడ అక్కడక్కడ కూర్చోడానికి ఇలాగా చిన్న హట్స్, ఒక చిన్న స్టూల్, మీటర్ అంతా ట్రైల్ వాకే కదా, అందుకని అక్కడ కూర్చోడానికి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము 1.5 కిలోమీటర్స్ వచ్చింది అంతే, ఇంకా చాలా నడవాలి. how strong I am. I can just break this branch so easily. Hiya, hi. ఇక్కడున్న బ్యాంబూ ట్రీస్ కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ అండి. నువ్వు ఉన్నావు కదా, ప్రాక్టీస్ చేసుకున్నావు కదా. We both are fond of here. Come, let's go. Hey. Yes, we finally completed 2 kilometers. మనం నడిచే దారంతా కూడా అనీవెన్గా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలన్నమాట. మనం ఈ హైకింగ్ చేసినప్పుడు వర్షం అయితే పడకూడదండి. పడిందంటే అయిపోయామే. అక్కడ షెల్టర్ అన్నది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి వీనస్ కార్ పార్క్, ఇక్కడ నుంచి కార్ పార్క్ వెళ్ళిపోవాలంటే ఇంచుమించు 1.3 కిలోమీటర్స్ ఉందన్నమాట. మనం రేంజర్ స్టేషన్కి వెళ్ళాలంటే 800 మీటర్స్, ఇంకా జస్ట్ ఒక 15 మినిట్స్ వాక్లో వెళ్ళిపోతాము. అండ్ ట్రీ టాప్ వాక్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్ ఉంది. టైర్డ్ అయిపోయాడు. ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ కూడా ఉందండి. అండ్ ట్రీ టాప్ వాక్కి టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట మనకి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వాక్ మటుకు వచ్చేసి స్టెప్స్ అండ్ రోడ్ వాక్ ఉంటుందండి. పర్లేదు, కొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ రిజర్వాయర్ వచ్చేసి ఆల్మోస్ట్ 115 ఇయర్స్ బ్యాక్ అనుకుంటండి. ఓల్డెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ సింగపూర్ అనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదొక్క రిజర్వాయర్ ఇలాగా ఫారెస్ట్ బిహైండ్ వచ్చి ఉండే రిజర్వాయర్ అనమాట. Ranger station is just 50 meters. Let's go. రేంజర్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. అందరం ఫుల్గా టైర్డ్ అయిపోయాము. మోనిష్ అయితే ఇంకా టైర్డ్ అయిపోయాడు. ఆకలి కూడా వేసేస్తుంది అనమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా బయలుదేరాము. తింటే నడవలేమని చెప్పి. అమ్మయ్య, రేంజర్ స్టేషన్ వచ్చింది. కొంచెం రిఫ్రెష్ అయ్యి ఏదైనా తిని కొంచెం బయలుదేరుతాం అనుకునే టైంకి అక్కడ ఇంకా చాలా ఫ్రెండ్స్ మమ్మల్ని వెల్కమ్ చేసినాయండి. అవేంటో అనుకుంటారా, ఇదిగో మంకీస్ అనమాట. మనం ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ కవర్స్ అయితే తీసుకెళ్ళకూడదు. అవి వెంటనే వచ్చి లాక్కుని వెళ్ళిపోతున్నాయి ఫుడ్ అయితే. రేంజర్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చామండి. అక్కడ అయితే చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. అక్కడ ఫుడ్ తిందాం అనుకున్నాము, కుదరలేదు అసలు. ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము. అండ్ ప్లస్ పైన ట్రీ టాప్ వాక్ వెళ్దామంటే అది కూడా రెనోవేషన్లో ఉందంటండి, క్లోజ్ అయిపోయింది. జెలిటంగ్ టవర్ అని ఇంకొకటి ఉందంటండి, అది అక్కడి నుంచి 1 కిలోమీటర్ అంట. ఇంకా మోనిష్ అయితే చాలా టైర్డ్ అయిపోయాడు. ఇంకా సరే బ్యాక్ టు హోమ్ అనమాట. ఇప్పుడైతే ప్రీవియస్గా మేము ట్రీ టాప్ వాక్ వెళ్ళిన పిక్చర్స్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే అది రెనోవేషన్లో ఉందంట. 2021 ఆగస్ట్లో రీఓపెన్ చేస్తారంటండి అది. రిటర్న్ వచ్చేసి మేము వీనస్ కార్ పార్క్ వే తీసుకున్నామండి. ఎందుకంటే కావాలంటే సేమ్ వేలో కూడా రిటర్న్ వెళ్ళొచ్చు. అండ్ ఇది కొంచెం నియరర్గా ఉంటుంది. అండ్ వాక్ చేయడానికి కూడా ఈజీగా ఇలా బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట. అందుకని ఈ వే ప్రిఫర్ చేసామన్నమాట. నేచర్ తోటి కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఫ్రెష్ ఆక్సిజన్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి స్పెషల్ అడ్వెంచరస్ ట్రిప్లో ఉంటుంది. కంపల్సరీ నడవగలిగితే కనుక ఈ ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న ట్రైల్స్ వేస్ చాలా ఉంటాయండి. ఓపుకుంటే ఇంకా చాలా నడవచ్చు.
అవర్ డే విత్ నేచర్ అండ్ అడ్వెంచరస్ ట్రిప్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి. వీనస్ కార్ పార్క్ అయితే వచ్చేసాం. హోప్ సో మీ అందరికీ కూడా మా ట్రిప్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ సింగపూర్లో ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?